నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఒక పెద్ద మాట, ఒక గొప్ప మాట, చాలా గంభీరమైన గొంతుతోని అన్నాడు, రైతులని రుణ విముక్తులను చేసినాం. సిగ్గు శరం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి, కొంచెమన్నా ఆలోచన ఉండాలి మాట్లాడేటప్పుడు. ఏ రైతులను రుణ విముక్తులను చేసినామాయా పెద్ద మనిషి? ఒకసారి ఆయన అన్నటువంటి మాట ఏంటిదో చూడరి, చెప్పుకోనికన్నా సిగ్గు అనిపించాలి మీకు. రైతులను రుణ విముక్తులను చేశాం, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం, భూభారత్తో సమస్యల పరిష్కారము, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం, వరంగల్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అంటూ ఇక్కడ రైతులని రుణ విముక్తులను చేసిరట. సిగ్గుశరం ఉందా అసలు మీకు ఒక్కనికన్నా? ఇది రైతుల నుంచి వస్తున్న మాట. కొంచెమన్నా 21,000 కోట్లు చేసి మాతోని కాదు అని చెప్పి విడిచిపెట్టి పీకిన బదుమాషులు మీరు. ఇలా సిపాయిలు లెక్కొచ్చి మేము రుణ విముక్తులను చేసినాం, పోయి గ్రామాల్లోకి చెప్పారు. ఆయన తరిమి కొడతారు. రుణ విముక్తులను చేసినామని మీరు చెప్పారు చూడు, ఆ మాట ఏదైనా ఒక చౌరస్తాలో పోయి నిలబడి చెప్పిరాపో, రైతులు చూపిస్తారు నీకేంటిదో, వాళ్ళ తడాక ఏంటిదో. ఎంత కోపంతో ఉన్నారు తెలుసా, ఎంత మసులుతున్నారు తెలుసా వాళ్ళు. సిగ్గుండాలి. ఇగో ఒక మాట ఏమన్నాడు తెలుసా, ఈయన 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 ఆనిముత్యాలన్నీ ఉంటాయి మన దగ్గర. అప్పుడు కేసీఆర్ దేవుడు అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మొగోడు అంటా ఉన్నాడు. ఈ పీకుడు మంతుడు పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. కానీ అలా మన ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అలా అనుకోలే. రైతన్నలు పడుతున్న బాధను ప్రత్యక్షంగా చూసాం. 18,000 కోట్లు చూసాం. అందుకే ఎగబెట్టినాం, అందుకే బొందబెట్టినాం, అందుకే రైతుల నెత్తి మీద చిప్పబెట్టినాం అని చెప్తా ఉన్నాడు. సిగ్గుండాలి. ఇంకొకసారి బయటకొచ్చి ఎవరు చెప్పకూరు ఇట్లా రుణమాఫీ చేసేసినాం అయిపోయిందని చెప్పి, రుణ విముక్తులని చేసినామని. కొంతమంది రైతులకు అయింది కదన్న, అయింది కొంతమంది, అయిపోయినా కొంతమందికి పెడితే అయిపోయినా, మిగిలినోడంతా ఎటన్నా వీకనా? ఇక మిగిలినోడికి పెట్టకుండా సరేనా? మిగిలినోడు అసలు ఇక లెక్కలనే రాలేడా? అసలు రైతే కాదా? అరే 42,000 కోట్ల లెక్క చెప్పిర్రాయా ఈ పెద్ద మనుషులు, ఈ పీకుడు మంత్రులు. ఆడికెంచి ఏడుకొచ్చింది తెలుసా? 21,000 కోట్ల కాడికి వచ్చింది. అంటే సగానికి సగం అయిపోయి సగానికి సగం ముంచేసారు. కథం. ఇంకా ఏం చెప్తాడు చూడు, చేసాం, చూసాం, ఇంకేదో చేస్తాం చూడు. ధైర్యంగా చెప్తున్నాం, ఇంకా 13,000 కోట్లు చేయాల్సిన అవసరం ఉంది. తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పులు తీరుస్తూ మిగిలిన 13,000 కోట్లు కూడా ఈ డిసెంబర్ లోపే ఇస్తాం. ఏ డిసెంబర్ అయ్యా? ఏ డిసెంబర్? డిసెంబర్ అయిపోయి ఇప్పటికీ 6 నెలలు అవుతా ఉన్నది. ఏడవన్నావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఎందుకో చెప్పో దీని గురించి మాట్లాడవు. ఇప్పుడు 13,000 కోట్లు ఇస్తా అన్నావు కదా రైతులకి, ఇయ్యవా? చెయ్యవా? మీరు చెప్పిన లెక్క కాడికెళ్ళి ఒక 3,000 కోట్లు ముందర పడ్డది. ఆ తర్వాత ఎటు వీకిందో అదిగా. దాని గురించి అడిగేటోడు ఈ రాష్ట్రంలో దిక్కులేడు. ఒక్కడంటే ఒక్కడు మాట్లాడు. మరి ఆ దొంగలు చెప్పిండ్రు వేలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టించిండ్రు, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళని కూడా మీకు చేస్తామని కట్టిపించిండ్రు. ఎట్లా మోసం చేస్తారా మీరు? అసలు సిగ్గు అనిపించదా కొంచెమన్నా? తలకాయ ఉందా అసలు ఒక్కనికన్నా ఆ మాటలు చెప్పిన వాళ్ళకి? ఇగో చూడు, ఇంకా ఇచ్చిన రోజు నీ తల ఏ టైర్ కింద పెడతావో ఒక్కసారి ఆలోచించుకోనివని ఈ వేదిక నుంచి వారికి సవాల్ ఇస్తున్నాను. ఈయన సవాల్ ఇసురుతుండట, టైర్ అట, ఏ టైర్ కింద పెట్టుకుంటావు ఇచ్చిన్నాడు. ఇవాళ ఒక్కొక్కరిని దొరకబట్టి అందరిని టైర్ల కింద పెట్టాలంటారు గ్రామాలలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫస్ట్ ఏ టైర్ కింద నీకు ఏదో ఒక టైర్ మంచిది కావాలి, ఈ చిన్న చిన్న పని చేయ. నీకు నువ్వే చెప్పినావు కదా, ఇచ్చిన్నాడు తలకా ఏ టైర్ కింద పెట్టుకుంటారు మీరు, ఇయ్యన్నాడు ఏ టైర్ల కింద పెట్టమంటారు చెప్పు. ఇప్పుడు మమ్మల్ని ఇప్పటిదాకా ఇయ్యలేరు కదా. 18,000 కోట్ల కాడ ఆగిపోయింది. మీ అందరికీ ఎరుకుండాలి. ఇగో మీకు అందరికీ గుర్తుండాలి, ఆనాడు ఖాళీ 18,000 కోట్ల కాడ ఆపేసిరా వీళ్ళు. రుణమాఫీ ఏడా అయిపోయింది చెప్పాలా? ఇది తెలవక పబ్లిక్ అనుకుంటారు అయిపోయిందేమో, రుణ విముక్తులను చేసేసిరేమో, అందుకే రైతులంతా మంచుకున్నారు, పెరగన్నం తిని అరుగుల మీద వంటురు అని అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఇగో ఆనాడు వీళ్ళు చెప్పిన లెక్క 41,000 కోట్లు చేస్తామని చెప్పారు ఫస్ట్ ఈ దొంగలు. ఇంతగానో అప్పు ఉంది రైతులకు, బ్యాంకులు ఇచ్చినాయని చెప్పారు. వీడికెంచి దాన్ని 31,000 కోట్లకు జరిపారు, దాడికెంచి దాన్ని 21,000 కోట్లకు జరిపారు, దానికెళ్ళి 18,000 కోట్లకు జరిపారు. మొత్తం అది 18,000 కోట్ల కాడ మనం అందరం చూసినాం. ఈ 18,000 కోట్ల మాఫీ ఏదైతే జరిగిందో ఈ ఎంతమందికి జరిగిందనేది లెక్క చెప్తా. అయితే ప్లస్ ఒక 3,000 కోట్లని ఓ రైతు పండుగని పెట్టారు మహబూబ్నగర్లో. ఆ రైతు పండుగల కథం పట్టించి
మొత్తానికి ఒక 21,000 కోట్లు చేసినామని లెక్క చెప్పి ఇక ఎగబెట్టి పీకేరు. అది అటే ఇక చేసింది 25 లక్షల మంది రైతులకి. నేనేమంటా ఉన్నా, ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులే ఉన్నారా? మిగిలిన రైతులు లేరా? మిగిలిన రైతులది అప్పు కదా, లోన్ కదా. ఇంకా ఈయననే ఏమన్నాడు తెలుసా మీకు? ఒకసారి చూడండి. ఇది ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారంటే వీటిని బయట పెట్టకపోతే ఏమనుకుంటారంటే నిజమైన ఏమో అనుకుంటారు. ఇదంతా వాస్తవమేనేమో, రైతులంతా రుణ విముక్తులు అయిపోయినారు, ఇక ఎవరికే బాధలు లేవు, మస్తుగా దోష పెడుతున్నారు రైతులకని అనుకుంటారు వీళ్ళు చెప్పిన దొంగ మాటలు వింటే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇంకా రోజు ఏమన్నాడు చూడండి ఒకసారి. నువ్వు వచ్చినావు పెద్ద మనిషి. కట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఏదైతే ఇవ్వగలుగుతామో అబ్బో నిధుల సమీకరణ బట్టి 31,000 కోట్లు అయ్యేదాకా, ఈ 42 లక్షల ఖాతాలు పూర్తయ్యేదాకా నేను నిద్రపోను, నేను వండుకోను, నేను బువ్వదినా అని చెప్పిండు ఆ రోజు. 31,000 కోట్లు అయ్యేదాకా, ఇన్ని లక్షల అకౌంట్లు అయ్యేదాకా నేను నిద్రపోను అని చెప్పిండు. ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000, 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000, 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి రేపే కట్టు, ఎల్లుండే కట్టు అనకుండా అది నెల, 2 నెలల, 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. అమ్మా మీ కట్ ఆఫ్ డేట్లు, మీ దొంగ మాటలు. ఈయన పొంగులేటి కాదు, దొంగలేటి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంద్ ఈయన పేరు ఇప్పటి నుంచి దొంగలేటి శ్రీనివాసరెడ్డి. దొంగలేటి శ్రీనివాసరెడ్డికి సిగ్గు లేదా, శరం లేదా అని ప్రశ్నలు వస్తే ఏం సమాధానం చెప్తే ఒకసారి చూసుకో. ఇంకా అప్పుడు ఏమంటాడు, నీతి వాక్యాలు వల్లేస్తుండు. ఏమని? అయ్యో 5,000, 10,000 ఉంటే కట్టగలుగుతారు కానీ ఎక్కువ ఉంటే ఎట్లా కడతారు, కష్టమవుతుంది మీకు, కాబట్టి మేము కట్ ఆఫ్ డేట్ పెడతాము, దానికి ఒక షెడ్యూల్ ఇస్తాము అని చెప్పారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇగో కంఫర్ట్గా ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. అయ్యో ఎంత మంచి మాట చెప్పినావో, బంగారం అసలు మాట చెప్పినావు. రైతులను అసలు ఇబ్బంది పెట్టేదే లేదట. ఒక్కసారి నా వీడియోల కింద కామెంట్లు చూస్తే చక్కగా ఉరిపోసుకొని చచ్చిపోతారు. ఇంకో మాటనే లేదు. ఎక్కడికక్కడ ఉరేసుకొని చచ్చిపోతారు ఆయన, లేదా ఒక బండరాయి కట్టుకొని నీళ్ళని బయలు దుంకుతారు ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా. సిగ్గుండాలి. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నాం అనేది నిజం కానే కాదు. అంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒకటి ఇస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం యొక్క లక్ష్యం గుద్ది చెప్పిండు. ఈ లక్ష్యం ఏడదాకపోయింది పెద్ద మనిషి దొంగలేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నడు చేస్తారాయా, ఎప్పుడు చేస్తారాయా అని ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. సో ఇంత సీరియస్ ఇష్యూని చాలామంది చాలా సింపుల్గా తీసుకున్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇలా ఎగబెట్టినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు చేస్తారు, ఇంకేమన్నా ఉన్నదా ఆలోచన? మరి నిరంతర ప్రక్రియ అన్నారు, మరి కొనసాగుతూనే ఉంటుందా ఈ 5 ఏళ్ళు? ఇంకా 3.5 ఏళ్ళ వరకు మరి ఎదురు చూడొచ్చా రైతులు? మిత్తి పెరిగిపోతూ ఉంటే మరి ఆ మిత్తి ఎవరు కట్టాలి? మరి మీరు చెప్పిన దొంగ మాటలకి అనవసరంగా ఆ ఇంట్రెస్ట్లు పెరిగిపోయి కట్టలేక, మరి అప్పులు తెచ్చి అవి ఇట్లా నింపలేక, అది అట్లా ఇట్లా 2 రకాలుగా చంపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో మరి దీనిపైన ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వండి. ఎవరికైనా తెలివి ఉంటే, ఎవరికన్నా కొంచెమన్నా సోయి ఉంటే, మరి ఇది ఎందుకు అయిపోయింది, ఎక్కడ అయిపోయింది, ఇంకా మిగిలింది ఎప్పుడు చేస్తామనేది ఏమన్నా ఆలోచన ఉంటే ఎవడన్నా వచ్చి చెప్పండి అని చెప్పి అలా రైతులు డైరెక్ట్గా నా కామెంట్లలో కూడా అడుగుతూ ఉన్నారు. కావాలంటే ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి.